రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య నగరి అందంగా ముస్తాబోతోంది. విద్యుత్ కాంతులతో రాముడి ఆలయం దగదగా మెరిసిపోతోంది. ప్రాణ ప్రతిష్ఠాపనకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆలయ పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఇరవై 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతి చోట జై శ్రీరామ్ నినాదాలు మారుమోగుతున్నాయి. శ్రీరామ్ లల్లాకు జరిగే ప్రతిష్ఠ పట్టాభిషేకం కోసం అయోధ్య వాసులంతా ఆసక్తిగా చూస్తున్నారు. అయోధ్యంతా కూడా రామ నామ స్మరణతో మారుమోగుతోంది. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. సరయూ నది తీరంలో అయోధ్య రామనగరంలో రామ జన్మభూమి, ఆ రామ మందిరం ఎంత దేదీప్యమానంగా వెలుగొందుతుందో చూస్తున్నారా? ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తున్నటువంటి ఈ దృశ్యం నిజంగా ఎంత రమణీయ మనోహరంగా మనకు కనిపిస్తోంది. ఈ నెల 22న బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు ఆలయం ఎంత ముస్తాబైందో చూడండి. ఆ రంగుల దేదీప్యమానమైనటువంటి కాంతులీనుతున్నటువంటి దృశ్యం ఎక్స్క్లూజివ్ గా మీకు చూపిస్తోంది ఎన్టీవీ. నిజంగా భవ్య దివ్యమైన అయోధ్య రామాలయం చూస్తుంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత అద్భుత దృశ్యం మనకు కనిపిస్తోందో దీన్ని చూస్తే మనకు అర్థమవుతోంది. బాలరాముని దివ్య దర్శనం 3 రోజుల ముందే మనకు కనిపించింది. ఆ బాలరాముని ఫోటో బయటికి రావడంతో ఆ దివ్యమైన భవ్యమైన ఆ బాలరాముని చూసిన తర్వాత ఇప్పుడు ఈ ఆలయాన్ని చూస్తూ ఉంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం ఈ చూసిన ఆలయాన్ని చూస్తే కనిపిస్తూ ఉంటుంది. అంత భవ్యమైన దివ్యమైనటువంటి ఆలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగబోతోంది. బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి 2 రోజులుగా ఆదివాసాల కార్యక్రమం కూడా జరుగుతోంది. గణపతి పూజ, పుణ్యాహవాచన, ఇతర ఆదివాసాల కార్యక్రమం జరుగుతోంది. నిన్న జలాదివాసం, గంధాదివాసం జరిగింది. ఇవాళ 3 ఆదివాసాల కార్యక్రమం జరిగింది. రేపు ఎల్లుండి కూడా ఇలాంటి పూజలు జరుగుతాయి. ఈ నెల 22 సోమవారం నాడు మధ్యాహ్నం 12:29 బాలరాముని ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది ఇదే దేవాలయంలో. దీనికి సంబంధించి మనం కొందరితో మాట్లాడదాం. తిరుపతికి నుంచి వచ్చినటువంటి ఈయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తోంది ఆలయం మీరు చూస్తూ ఉంటే? అసలు ఈ ఆలయం మనము ఈ సమయంలో ఇక్కడ ఉండడము, మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్య ఫలమో లేకుంటే మన పెద్దవాళ్ళు చేసుకున్న పుణ్యమో కానీ ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నామా, మనం కూడా ఉన్నామా? ఇంత అద్భుతమైన మందిరం ఇది మా ముందే నిర్మాణం జరిగింది. ఈరోజు ఇందులో బాలరాముల వారు రేపు ప్రవేశించబోతున్నారు. బాలరాముల వారు రేపు 22వ తారీఖున ప్రవేశించబోతున్నారు ఈ మందిరంలోకి. ఈ సందర్భంలో మనం ఇక్కడ ఉండడం మనం చాలా అదృష్టవంతం. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. మన భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. ప్రతి ఒక్క హిందువుకి కూడా ఇది ఒక కళ అన్నమాట. అది ఇవాళ మనకి మన దేశాధినేతల పుణ్యంతో మనకి జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో సాటి తెలుగువాడిగా నేను ఇక్కడ ఉండడం, మీతో మాట్లాడడం, ఇది పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు రండి. ఇక్కడ ఏర్పాట్లు కానీ అవి కానీ ఇక్కడ ప్రభుత్వం మనకు చాలా అద్భుతంగా చేస్తూ ఉంది. ఈవెన్ మన తిరుపతిలాగే ప్రతిదీ ఏర్పాట్లు అవి కూడా చాలా చక్కగా చేస్తున్నారు. మీరు చూసిన ఇంతకు ముందు మీరు చాలా మంది వచ్చిండొచ్చు అయోధ్యకి, ఒక 10 ఏళ్ళ ముందు, 5 ఏళ్ళ ముందు. ప్రతి ఒక్కరు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు అనమాట ఈ అయోధ్య మామూలుగానే. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఒకసారి వచ్చి చూడండి, అరే ఇదేనా ఇంతకు ముందు నా అయోధ్య ఇది, అంత ఆశ్చర్యపోతారు. అంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు రండి, ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఏర్పాట్లు అవసరాలు అన్ని చేస్తున్నారు మన యూపీ ప్రభుత్వం వారు. ఇక్కడ భారత ప్రభుత్వం. ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నారు? నేను ఒక 3 yearsగా ఇక్కడే ఉంటున్నాను.
ఈ మందిరం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పునాది రాయి ఎప్పుడైతే భూమి పూజ మోడీ గారు అప్పుడు వచ్చేసారు మన ప్రధాని గారు, అప్పటి నుంచి కూడా నేను ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ చూసిన ప్రతి నిర్మాణం నేను అడుగడుగా చూస్తున్నాను. నేను వచ్చినప్పుడున్న అయోధ్య వేరు, ఇప్పుడున్న అయోధ్య వేరు. ఇది మొత్తం అద్భుతంగా మారిపోయింది. అసలు మీరు సర్వాంగ సుందరంగా తయారు చేశారు. మన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి టెంపుల్ వరకు ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు. మీరు వచ్చి చూస్తే మీకున్న ఈ ఏర్పాట్లు చూసి చాలా సంతోషపడతారు. ఇంకా కూడా కొద్ది కార్యక్రమాలు అవుతా ఉన్నాయి, శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు రండి, స్వామివారి దర్శనం చేసుకోండి. అద్భుతమైన మందిర నిర్మాణం మన కోసం మనం ఉన్న ఈ తరంలో జరిగిందంటే మనం చాలా అదృష్టవంతులం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నిన్న మొన్నటి వరకు చాలా మామూలుగా కనిపించేటువంటి ఆలయం, కానీ ఇవాళ ఆ రంగులతో, ఆ రంగురంగుల దీపాలతో, రంగురంగుల సీరియల్ బల్బులతో ఏర్పాటు చేసినటువంటి ఆ దివ్య భవ్యమైనటువంటి అయోధ్య రాముని ఆలయం ఎంత సుందరంగా కనిపిస్తుందో మీకు చూస్తుంటే అర్థమవుతుంది. కానీ ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి సామాన్య భక్తులను బాలాలయంలోకి అనుమతించేందుకు నిరాకరించారు. మళ్ళీ పునః ఆ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగిన మరుసటి రోజు నుంచి మళ్ళీ సామాన్య భక్తులకు కూడా అనుమతి ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. అప్పటి వరకు బాలాలయంలోకి కూడా ఎవరిని రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఎందుకంటే భద్రతా కారణాలు కానీ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు ఎదురవుతాయన్న నేపథ్యంలో ఈ నిర్ణయం ట్రస్ట్ తీసుకున్నారని తెలుస్తోంది. మరి భద్రతా అంశాలకు సంబంధించి, ఎందుకంటే 3 అనుమానితులను యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం విచారిస్తోంది. మరి వారి విచారణకు సంబంధించి ఇప్పటికీ ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ లేవు. అందుకే ఈ పూర్తిగా ఈ అయోధ్య రాముని ఆలయం పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా మోహరించాయి. మొత్తంగా ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలను, భారీ స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఈ నెల 22న ప్రధాని మోడీ రాబోతున్నారు. దేశ విదేశాల నుంచి వివిధ ప్రముఖులు రాబోతున్న నేపథ్యంలో ఈ ఆలయ ప్రాంగణం పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇక వివిధ పూజా కార్యక్రమాలు, అలాగే బాలరాముని ప్రతిష్ట మహోత్సవానికి సంబంధించి గర్భాలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ అనుదీప్ శర్మతో కలిసి అరవింద్ శర్మ, ఎన్టీవీ, అయోధ్య రామాలయం దగ్గర నుంచి.